బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి మంత్రులు అలాగే ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికీ పాత రిజర్వేషన్ల మేరకు ఎన్నికలు నిర్వహించుకోవాలని కోర్టు సూచించడంతో సర్కార్ ఆ దిశగా నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే డెడికేటెడ్ కమిషన్ సిఫారసులకు కేబినెట్ ఆమోదించే అవకాశం కూడా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో 50% మించకుండా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఇక అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సోమవారం జరగాల్సిన విచారణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సెలవులో ఉన్న కారణంగా వాయిదా పడింది. హైకోర్టు నిర్ణయం వెలువడిన మంగళవారం జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే హైకోర్టు నిర్ణయం వెలువరిచిన తర్వాతే కేబినెట్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. స్థానిక ఎన్నికల సంబంధించి గత విచారణ సందర్భంగా హైకోర్టు సూచించిన మేరకు సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ సైతం వెలువరించింది. రిజర్వేషన్లను గెజిట్ చేసి ఎన్నికల సంఘానికి పంపించేందుకు కావాల్సిన కసరత్తు కూడా పూర్తి చేసింది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి మంత్రులు అలాగే ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సో ఇప్పటికే పాత రిజర్వేషన్ల మేరకు ఎన్నికలు నిర్వహించుకోవాలని కోర్టు సూచించడంతో సర్కార్ ఆ దిశగా నిర్ణయాలు తీసుకునింది. అలాగే డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో 50% మించకుండా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. సో అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సోమవారం జరగాల్సిన విచారణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సెలవులో ఉన్న కారణంగా వాయిదా పడింది. హైకోర్టు నిర్ణయం వెలువడిన దిశగా మంగళవారం జరగాల్సిన తెలంగాణ కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే హైకోర్టు నిర్ణయం వెలువరించిన తర్వాతే కేబినెట్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. స్థానిక ఎన్నికలకు సంబంధించి గత విచారణ సందర్భంగా హైకోర్టు సూచించిన మేరకు సర్పంచ్లు అలాగే వార్డు సభ్యుల రిజర్వేషన్ సైతం వెలువరించింది. రిజర్వేషన్లను గెజిట్ చేసి ఎన్నికల సంఘానికి పంపించేందుకు కావాల్సిన కసరత్తు పూర్తి చేసింది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఎప్పుడు, ఎన్ని గంటలకి ఈ భేటీ కానుంది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నేడు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రత్యేకంగా సమావేశిస్తున్నారు. సచివాలయంలో జరిగినటువంటి ఈ భేటీలో ముఖ్యంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని 5,000 మెగావాట్ల పెంచడంపై కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే అండర్ గ్రౌండ్ కేబులింగ్, కొత్త విద్యుత్ డిస్కామ్ ఏర్పాటు, రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, 2,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్, అలాగే 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కూడా దీనిపైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం అయితే 2026 ఏప్రిల్ 1 నుంచి కరెంటు ఛార్జీలు కూడా పెంచాలని ప్రభుత్వం డిస్కామ్లో కోరుతున్నాయి. కానీ ప్రస్తుతం విద్యుత్ ఉండకపోవడం తెలుస్తుంది. వీటిలో అంటే ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా విద్యుత్ అంశం పైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ క్యాబినెట్ అంటే స్థానిక ఎన్నికలు కూడా మరికొంత స్థానిక ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యం
ఇంకా తెలియపోయిన నిర్ణయం కేబినెట్ లో కూడా కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏదైతే జరిగే మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. కీలక అంశాలపై నిర్ణయం కూడా తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో ఈ కేబినెట్ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల విద్యుత్ రంగంపై అలాగే విద్యుత్ రంగంపై కూడా కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రభుత్వం కోర్టుల సూచనలు అనుసరించి పంచాయతీ ఎన్నికల్లో 50% లోపు మాత్రం ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాగా కలెక్టర్లు ఇవాళ సంబంధిత గెజెట్ కూడా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం ఉంటుందని చెప్పొచ్చు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఇప్పటికే 3 దశల్లో ఎన్నికల నిర్వచనని ప్రతిపాదన ఎస్సీసీకి పంపించింది. రిజర్వేషన్లు, నోటిఫికేషన్లు పూర్తిగా అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం తేదీలు కూడా ఖరారు చేయడానికి సిద్ధమవుతుంది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్రంలో రాజకీయ ఉత్సవంలో పెట్టింది. అలాగే నేడు హైకోర్టు కూడా మాట్లాడుకోవచ్చు. కేబినెట్ వైపు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పంచాయతీకి సంబంధించి కీలక పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అది వాయిదా కూడా పడింది. మరి దీనిపైన కూడా అంటే ఎలాంటి కోర్టు నుంచి ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది, వీటిపైన కూడా కేబినెట్ చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ సమావేశం మొదలు కాబోతుంది. థ్యాంక్ యూ. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.